అందరికీ నమస్కారం అండి. అండమాన్ సముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత 2 రోజులు వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని మీ వరకు చేరాలంటే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్పపీడనం ప్రభావంతో 24 నుంచి తమిళనాడు, కేరళలో విస్తారంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా కోస్తాలో బుధవారం చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదవుతాయి. అంతేకాకుండా తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా సీమ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 26 తేదీలలో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. తీర ప్రాంతం వెంట బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు చూస్తే ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించి నవంబర్ 26వ తేదీన తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. వాయుగుండం అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని తెలిపింది. మరిన్ని ఇలాంటి వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.